తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్కూల్ హాలిడేస్ ముగుస్తుండటంతో పాటు లాంగ్ వీకెండ్ కారణంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం కంపార్ట్మెంట్స్ అన్ని నిండి 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్స్లో వేచున్నారు భక్తులు. దీంతో సర్వదర్శనానికి ఏకంగా 30 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4 కోట్లు దాటినట్టు ఆలయ అధికారులు తెలిపారు. నందకం గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండటంతో వారికి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాదిస్తారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి కంపార్ట్మెంట్లన్నీ కూడా నిండిపోయి వెలుపల దాదాపు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు క్యూ లైన్ వద్ద భక్తులు ఏ మేరకు సోమవారం దర్శనం కోసం వేచి ఉన్నారు. దాదాపు నిన్నటి నుంచి కూడా వీళ్ళందరూ కూడా క్యూ లైన్ లో వేచి ఉన్న పరిస్థితి ఉంది. సర్వదర్శనానికి దాదాపు 30 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అనేక మంది భక్తులు ఉన్నారు. వీళ్ళని అడిగి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఇక్కడ మీరు ఎప్పుడు వచ్చారు, ఎలా ఉంది? నిన్న పొద్దున్నే వచ్చాం లోపలికి. నిన్న పొద్దున నుంచి నైట్ ఈవినింగ్ పంపించలేదు. మళ్ళీ నైట్ నుంచి పొద్దున్న 6 గంటలకు రమ్మని 6 గంటల నుంచి 4:30కే లోపల వచ్చాము. 4:30 నుంచి లోపల వస్తాము కానీ ఎక్కడ కానీ టిఫిన్ ఇవ్వలేదు. ఇది మరి పంపిస్తారు, సరే ఇక్కడ టిఫిన్ పెడతారు కదా, కొంతసేపు బ్రేక్ చేయనారంటే ఇక్కడ ఉండే వాళ్ళు టిఫిన్ తింటారు. అక్కడ టిఫిన్ ఇచ్చే టైంలో పంపించేస్తారు. అప్పుడేమవుతుంది, పాలుంది, గ్లాసులు లేవు. అక్కడ టిఫిన్ 2 డబరాలకు ఉన్నాయి. వాళ్ళు పోయి సైడ్ కూర్చోన్నారు సేవా వాళ్ళు. పిల్లలు ఉన్నారు సార్, టిఫిన్ ఇవ్వమంటే ఇంతవరకు టిఫిన్ ఇవ్వలేదు. ఎలా సార్? ఇప్పుడే వెళ్ళండి, మిట్ట దాటి డౌన్ చూడండి, ఫస్ట్ డౌన్ లోనే టిఫిన్ ఉంది. అక్కడ ఆకలితో మళ్ళీ దర్శనం చేసుకుంటున్నాం అండి. అక్కడ 2 డబ్రాలు నిండుకుంది. ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తే కూడా వాళ్ళు ఇవ్వలేదు. మూవ్ చేస్తున్నారు కానీ నాకు ఫుడ్ పెట్టలేదు, పాలు ఇవ్వలేదండి. చూస్తాం ఇక్కడ భక్తులందరూ కూడా ఎంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి ఉదయం నుంచి కూడా క్యూ లైన్ లో ఉన్నాము. దాదాపు గంటల తరబడి క్యూ లైన్ లో ఉన్న ఇక్కడ టీటీడీ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫుడ్ ఇవన్నీ కూడా క్యూ లైన్ వెంబడి పెట్టినారు కానీ మాకు చేతికైతే ఇవ్వడం లేదు. అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ క్యూ లైన్ వెంబడి వస్తున్న భక్తులందరూ కూడా ఆహారం కావచ్చు, నీళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా అందించాలని కూడా భక్తులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా భక్తుల రద్దీ మరొక 2 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే స్కూళ్లు రీఓపెన్ అవుతున్నాయి. మరో 2 సెలవులు ముగిసే సమయం ఆసన్నమైంది కాబట్టి తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు కూడా పోటెత్తారు. నిన్నటి నుంచి కూడా తిరుమల మొత్తం కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి ఉంది. ఇదే విధంగా ప్రస్తుతానికి తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయి వెలుపల దాదాపు 3 కిలోమీటర్ల వేచి ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా దాదాపు మనం చూసినట్లయితే నిన్న దాదాపు 80,000 మందికి పైగా భక్తులు సోమవారం దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా శ్రీవారి ఉండి ద్వారా దాదాపు 4 కోట్ల పైగా భక్తులు 4,09 లక్షలు ఉండి ద్వారా నిన్న భక్తులు కానుకలుగా సమర్పించారు. దాదాపు 44,000 మంది పైగా భక్తులు సోమవారికి తలనీలాలు సమర్పించగా 82,886 మంది నిన్న సోమవారిని దర్శనం చేసుకున్నారు. దాదాపు శ్రీవారి దర్శనానికి 30 గంటలు పడుతుంది. ఏదైతే తిరుపతిలో సర్వదర్శన స్లాట్ తీసుకున్నారో వాళ్ళకైతే దాదాపు 6 నుంచి 8 గంటలు పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దర్శనం టికెట్లు తీసుకున్న వారికి మాత్రం దాదాపు 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. తిరుమలలో ఈ భక్తుల రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. సెలవులు కూడా ముగుస్తున్నాయి. విద్యార్థులందరూ కూడా సోమవారం దర్శించుకుని తిరిగి పాఠశాలకు వెళ్ళాలి. అదేవిధంగా వారాంతపు సెలవు దినాలు కావడంతో ఉద్యోగస్తులందరూ కూడా సోమవారం దర్శనానికి కుటుంబ సమేతంగా రావడంతో తిరుమలలో ఒకసారిగా భక్తులు పోటెత్తారు. ఇదే విధంగా మరొక 2-3 రోజులు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్ తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.